హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాగృతి రెడ్డి. సో ఇదైతే డే 3 ట్రిప్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేమైతే మడికేరికి అయితే రీచ్ అయ్యాము. అక్కడంతా నైట్ స్టే చేసాము. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి. చూడండి బ్యాక్ సైడ్ నేచర్ ఎంత బాగుందో. మంచు కురుస్తుంది. మేము లేచింది 7:30 కల్లా రెడీ అయిపోయాము. కానీ ఇంకా వెనకాల మంచు చూడండి ఎంత బాగా కురుస్తుందో. సో మేమైతే హోమ్ స్టే తీసుకున్నాము. ఆ హోమ్ స్టే నుంచి వెకేట్ చేసి నెక్స్ట్ అయితే కార్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేస్తున్నాము. మేము బీచ్ నుంచి వచ్చాం కదా, సో బట్టలన్నీ తడి ఉన్నాయని చెప్పేసి కొద్దిసేపు నైట్ అంతా ఆరేసామండి. చూడండి లాస్ట్ మేము బయలుదేరే టైంకి కూడా ఆ బ్యాక్ సైడ్ మంచి అయితే కురుస్తుంది. ఇదైతే హోమ్ స్టే అయితే చాలా కిందికి ఉన్నింది. ఇల్లు అయితే మీకు చూపిస్తాను ఆ వ్యూ కూడా. ఇక్కడైతే మా అన్నయ్య వదిన మా ఆయన బ్యాగ్స్ అయితే అన్ప్యాక్ చేసేసి రూమ్స్లో ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నారు. మేము హోమ్ స్టే చేసింది శ్రవణ్ హోమ్ స్టే అని మడికేరిలో. మాకైతే 4,000 ఛార్జ్ చేశారు 1 డేకి. కానీ మేమైతే నైట్ స్టే మాత్రమే చేసాము. 1 డేకి అండి 24 అవర్స్. కానీ మేము మాత్రం హాఫ్ డేనే ఉన్నాము. ఇకైతే మాకు ఎంటర్ అవ్వగానే హాల్ ఉందండి. దానికి కొద్దిగా ముందరికి వెళ్తే ఒక బెడ్రూమ్ ఉంది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చాలా బాగుంది రూమ్ అయితే. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మన తెలుగు వాళ్ళే అండి. మేము కాంటాక్ట్ అయింది తెలుగు వాళ్ళతోనే. సో రూమ్ కూడా వాళ్ళు ఇచ్చిన హోమ్ స్టే కూడా తెలుగు వాళ్ళదే. సో ఇదైతే మంచి ఐడియా అండి. ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్లలో ఇలా హోమ్ స్టేస్ మాత్రం ఉంటే వాళ్ళకి ఈ సీజన్స్లో మాత్రం మంచిగా ఇన్కమ్ వస్తుందండి. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్లో అయితే కాట్ అయితే లేదు. బెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే కిచెన్ అండి. కిచెన్లో అయితే ఎలాంటి కుకింగ్ యుటెన్సిల్స్ అయితే మనకైతే అరేంజ్ చేయలేదు. జస్ట్ ప్లెయిన్ కిచెన్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ బ్యాక్ సైడ్ ఇల్లు కూడా ఉంది. ఇంకైతే ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు. కబోర్డ్లో అయితే మనకు బెడ్షీట్స్ పిల్లోస్ అన్నీ అరేంజ్ చేశారు ఎక్స్ట్రావి. ఈ సెకండ్ బెడ్రూమ్కి ఆపోజిట్లో థర్డ్ బెడ్రూమ్ ఉందండి. సో ఈ బెడ్రూమ్లో అయితే కాట్ ప్రొవైడ్ చేశారు. సో 2 బెడ్రూమ్స్లో అయితే కాట్స్ ప్రొవైడ్ చేశారు. టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. సో మేమైతే నైట్ స్టే కాబట్టి ఏమీ యూటిలైజ్ చేసుకోలేదు టీవీ అలా. జస్ట్ పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచేసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయేసి అయితే స్టార్ట్ అయిపోయాము. సో 2 బెడ్రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉండి థర్డ్ బెడ్రూమ్లో మాత్రం అటాచ్డ్ కిచెన్ ఉందన్నమాట. సో ఇదండి మేము స్టే చేసిన హోమ్ స్టే అనమాట. ఇక్కడైతే హాల్లో పిల్లలు పడుకున్నారు నైట్. 3 బెడ్రూమ్స్లో 3 కపుల్స్, మా అత్తయ్య మామయ్య, అన్నయ్య వదిన, నేను మా ఆయన. సో ఇలా పడుకున్నాం అనమాట. ఇకైతే స్టార్ట్ అయిపోతున్నాం. నేను చెప్పాను కదా ఇల్లు అయితే చాలా లోయలో ఉందనేసి. చూడండి అసలు ఈ రోడ్డు అయితే ఎక్కి మా కార్ దగ్గరికి వెళ్ళేద్దామనేసి మేము నడుస్తుంటే చూడండి ఎంత హైట్ ఉందో. అస్సలు పాపను ఎత్తుకొని నడచలేకపోయాను. ఇక్కడ స్టే చేసే వాళ్ళకి మంచిగా ఉంటుంది. రోజు పైకి కిందికి ఒక జైంట్ వీల్లో కిందికి పైకి దిగినట్టు ఉంటుంది. చాలా బాగుంది. సో ఇదైతే మేము హోమ్ స్టే చేసిన ఇల్లు అనమాట. అక్కడ నుంచి మా వదిన వీడియో తీసింది. ఎలా ఉంటుందో చూడండి ఎంత హైట్ ఉందో రోడ్డు. కార్లో నుంచి వెళ్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది. అదైతే పైన హైవే అండి. మడికేరి ఎంట్రన్స్లోనే హోమ్ స్టే అయితే దొరికింది. ఇక్కడైతే కారులో అన్నీ ఎట్లా పడితే అలా వేసేసారనమాట బీచ్ దగ్గర. ఇంకా నైట్ ఓపిక లేక ఇప్పుడైతే నేను మా ఆయన సర్దేస్తున్నాం అనమాట. బట్టలన్నీ ఒక సైడ్ పెట్టేసి తడిచినవన్నీ ఒక సైడ్ ఇలా అరేంజ్ చేస్తున్నాము. సో ఇది చూడండి ఎక్కడ చూసా చెట్లు చాలా బాగుంది. నైట్ అయితే ఫుల్ వర్షం పడిందనమాట. ఇక్కడికి దగ్గరలో హోటల్స్ ఉన్నాయి కానీ నైట్ అయితే ఫుడ్ మేము వెళ్ళేసరికి 10:30 అలా అయిపోయింది కాబట్టి ఫుడ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాం. అప్పటికప్పుడు చేపించుకోవాల్సి వచ్చింది. ఇదైతే ఇంకా మడికేరి నుండి కూర్గ్ అయితే దగ్గరలో ఉంది. స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడైతే బాబు నా కారులో ఇచ్చేసాము. నేను, పాప, అత్తయ్య, మామయ్య, మా ఆయన అయితే ఈ కారులో అయితే వెళ్తున్నాము. సో ఒక చోట అయితే షాపింగ్ దగ్గర ఆపామన్నమాట. మా అత్తయ్య ఇవి ఇంట్రెస్ట్ ఎక్కువ మా అత్తయ్యకి ఇలాంటివి షాపింగ్ చేయడం అంటే. సో మా అత్తయ్య వదిన షాపింగ్కి వెళ్ళారు షాప్ లోపలికి. నేను మాత్రం పిల్లల్ని తీసుకొని బయట ఒకసారి ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. పాప, నేను, మా ఆయన. ఇంకా మా
పిల్లలందరూ. ఇక్కడ చూడండి ఎంత బాగా చేశారో, గడ్డి పీచుతో ఇల్లులాగా కట్టారు, చాలా బాగుంది. ఇవైతే పూజ బుట్టలు. ఇది చూడండి హంస రూపంలో పూజ బుట్ట అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ అయితే అన్నీ ఈ చెట్టుతో నుంచే తీసినవి. ఈ బుట్ట అయితే మా అత్తయ్య తీసుకునిందనమాట. నేనైతే ఇంటికి వచ్చేంత వరకు చూడలేదు, అది మా అత్తయ్య షాప్ చేసిందనేసి. నేనైతే బయట తిరుక్కుంటూ ఉన్నాను, వాళ్ళు ఏం షాప్ చేశారో కూడా చూడలేదు. ఈ బుట్ట అయితే తీసుకునిందనమాట మా అత్తయ్య. నేను కోయిన్సిడెన్స్లీ నేను కూడా ఆ బుట్టనే వీడియో తీశాను. సో ఇప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూసుకుంటున్నాను. లోపల చూస్తే చూడండి అన్నీ ఎంత హ్యాండ్ మేడెడ్ క్రాఫ్ట్ అంతా కనిపిస్తుంది. అన్ని పూజ బుట్టలు మనకి ఇంట్లోకి, కుకింగ్కి, ఇంకా కిచెన్లోకి ఎంతో యూజ్ అవుతాయి. ఇది చూడండి చిన్ని పిచ్చుక కూడా ఎంత బాగుందో ఇల్లాగా. ఇక్కడైతే అన్ని కూర్గుకు సంబంధించినవన్నీ కీ చైన్స్, వాల్ హ్యాంగర్స్ అన్నీ పెట్టారనమాట. సో అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. మీకైతే ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. చెక్క పెన్ కలర్, మన చిన్నప్పుడు అయితే కలర్ పెన్స్ అనేసి ఒక పెన్ తీసుకుంటాం కదా, దీన్ని కూడా చెక్కతో తయారు చేశారనమాట. ఇక్కడ వినాయకులు, బుద్ధుడు బొమ్మ, ఏనుగులు అన్నీ చాలా బాగున్నాయి. బట్ ఇప్పుడు పిల్లలతో ఇవన్నీ సెట్ అవ్వవు ఇంట్లోకి తీసుకోవాలంటే, అందుకనేసి నేనైతే ఏవి షాప్ చేయలేదు. ఇక్కడ చూడండి ఏనుగు, అన్ని కూరగుకు సంబంధించింది అయితే సాల్ట్, పెప్పర్ పెప్పర్స్ పౌడర్ లాగా చేసుకోవడానికి నా అల్లుడు చూపిస్తున్నాడు చూడండి, నేను వీడియో తీసుకుంటున్నానని. ఇదైతే చాలా బాగుంటుంది పాకే పిల్లలకి అలా పట్టుకొని పాకడానికి. ఇవైతే టాయ్ ఎగ్స్ అనమాట, నాటు కోడిగుడ్లు, హైబ్రిడ్ కోడిగుడ్లు అనమాట. ఇంకా చూడండి ఇక్కడ వినాయకుడు ఎంత బాగున్నాయో, అన్నీ చెక్కలతో చేశారు. ఇదైతే నేను తిరుపతిలో చూశాను ఇలాంటిది, ఇక్కడ కూడా ఇలా ఉన్నాయి ఫ్లూట్ లాగా. ఇంకా ఇవన్నీ చెక్క సామాన్లు అండి, చెక్క గెంటలు, చెక్క పూరి కట్టెలు అన్నీ చెక్కతోనే చేశారు. ఇక్కడ చెట్లు ఎక్కువ కదా, సో ఇక్కడ కూర్గులో ఇది ఫేమస్ అనమాట. ఇవి చాలా బాగా ఎక్కువ దొరుకుతాయి. అది కాక చెక్కతో కప్పులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, నైస్గా గ్లాస్ ఉంది, చిన్ని కప్స్ చూడ్డానికి చాలా బాగున్నాయి అన్నీ అనమాట. ప్లేట్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, ఇంకా మందు తాగే వాళ్ళకి అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకైతే ఇవి చూడండి పోపు దినుసులు, చపాతీలు వేసుకోవడానికి వుడన్వి పోపు దినుసులకి డబ్బాలు, చిన్న బౌల్, కర్రీస్ తీసుకోవడానికి. ఇవైతే గులాబ్ జామున్ అలా తినడానికి అన్నీ చెక్కతోనే చాలా బాగున్నాయి. ఇక్కడైతే శివలింగం ఉందన్నమాట. ఇంకైతే ఇలా అన్ని టాయ్స్ పెట్టారండి. మా బాబు అయితే లోపలికి వెళ్ళేసి అన్ని టాయ్స్ ఒక బుట్టలో వేసుకుని నాకు ఇది కావాలి అది కావాలమ్మా అనేసి తనైతే తీసుకున్నాడు. ఇది చూడండి నా చిన్నల్లుడు ఇక్కడైతే చిన్న నైఫ్ తీసుకున్నాడు, అదైతే ఎంత బాగుందో నాకు చూపిస్తున్నాడు అత్త వీడియో తీయని. చూడండి షాక్, ఇలా అయితే వాళ్ళ కార్టూన్స్లో చూసినట్టు చూపిస్తున్నాడు. ఇదైతే సాసెస్ లాగా మంచిగా ఉంది డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి. సో ఇది మిలిటరీ వ్యాన్ అనేసి వాడు చూపిస్తున్నాడు. ఎంత క్యూట్ పిల్లలకి ఇలాంటివన్నీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. కూర్గ్ ఇంకొక దానికి ఫేమస్ అండి, అదేందో తెలుసా, స్పైసెస్కి. సో ఇక్కడ స్పైసెస్ అయితే మంచి క్వాలిటీ మంచి క్వాలిటీవి దొరుకుతాయండి, చాలా బాగుంటాయి స్పైసెస్, స్మెల్ అన్నీ ప్యూరిటీ. సో ఇవన్నీ కొన్ని అయితే మా వదిన అత్తయ్య అయితే షాప్ చేశారు. నేను అంత ఎక్కువ యూజ్ చేయను కదా అనేసి నేనైతే ఏమి తీసుకోలేదు. మా అబ్బాయి అయితే ఇది తీసుకున్నాడు. ఈ టాయ్ గురించి అయితే అబ్బా 1 hour సతాయించాడండి. తీసుకొని వచ్చి కారులో కూర్చొని ఒక 5 minutes అయిందంతే కొట్టేశాడు. అసలు ఇంటి వరకు కూడా రాలేదు వుడెన్ టాయ్ అనేసి. ఇవైతే మిరియాలు చూడండి ఎంత బాగున్నాయి, మన దగ్గర దొరికే మిరియాలు చిన్నగా ఉంటాయి కదా, చూడండి ఎంత పెద్ద మిరియాలు. మీకైతే చిన్ని రోళ్ళు, ఇక్కడైతే చాక్లెట్స్ కూడా పెట్టారండి. మా వదినకు వైట్ చాక్లెట్ ఎంత ఇష్టం అని చెప్పేసి తను వైట్ చాక్లెట్ తీసుకోవాలని ట్రై చేస్తుంది, కానీ అంత చాక్లెట్ ఎందుకు వేస్ట్ కదా అనేసి మళ్ళీ చిన్నవి తీసుకునింది అనమాట. ఇవన్నీ చాక్లెట్స్, వైన్ ఇవన్నీ ఉన్నాయండి. వైన్ కూడా ఉంది, హనీ ఉంది, అన్ని లెవెల్స్ ఆఫ్ క్వాలిటీ ఉన్నాయి. చూడండి ఇలాచీ, ఇలా అన్ని స్పైసెస్ అనేవన్నీ దొరుకుతున్నాయి. అసలు నేనైతే కొన్ని కూడా చూడలేదు, ఇవి స్పైసెస్ అంటారా అని ఇక్కడ చూశాను. ఇకైతే కాఫీ పౌడర్, ఇక్కడ కూర్గు కాఫీ ప్లాంట్స్కి ఫేమస్ కదా, టీ ఆకుకి కాఫీ ప్లాంట్స్కి ఇవన్నీ. షీకాకాయ తీసుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడు ముందైతే నా హెయిర్ చాలా పొడవు ఉన్నింది, మోకాళ్ళ దగ్గరకు ఉన్నింది. బట్ ఇప్పుడు ఆఫ్టర్ గుండు చాలా తక్కువ కదా, సో నేను అందుకనేసి
తీసుకోలేదు. ఇదైతే గోందండి. ఈ మధ్య ఎండలకి అది వాటర్లో నానపెట్టుకొని తాగడం వల్ల చలవ చేస్తుందని కొద్దిగా తీసుకున్నాను. జస్ట్ 100 గ్రామ్స్ తీసుకున్నాను అంతే నేను తీసుకున్నది. ఇవైతే చూడండి అన్ని గసగసాలు, నల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి. ఇవైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి, డిఫరెంట్ టైప్స్. సో మేమైతే ఆ షాప్లో నుంచి షాపింగ్ చేసేసి నెక్స్ట్ అయితే బయలుదేరాము. మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్దామని ప్లాన్ చేసాము, కానీ ఏంటో ఫైనల్లీ ఇంకా మేమందరము వెళ్ళేదానికి కుదరదు కదా. నాకైతే 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని వాటర్ ఫాల్స్ దగ్గరికి నడిపించుకొని తీసుకెళ్ళాలంటే చాలా కష్టము. ఇంకా మా వదినకి నడవలేదు, మా అత్తయ్య నడవలేదు అనేసి ఇంకా అందరం అయితే వద్దులేండి ఎక్కడికి, ఇంకా ఇక్కడ ఈ ఏరియాలో కూర్గ్ ఫేమస్ వాటర్ ఫాల్స్, ఇంకా ట్రెక్కింగ్ వీటికే ఫేమస్ అనమాట. సో తీరా ఇంత దూరం వచ్చేసి వెళ్ళలేకపోయామని ఒక చిన్న డిసప్పాయింట్ అయితే ఉన్నాము. నాకైతే అక్కడ ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని చాలా ఇష్టపడ్డాను, కానీ ఏం చేద్దాం, కొన్ని పిల్లలతో అవ్వదు కదా, మనమే అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి. అది కాక ఒకరు వెళ్ళి ఒకరు వెళ్ళకుంటే చాలా బాధపడతాం కదా. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అన్నీ చూసుకొని మనమైతే వెళ్ళాలి కదా. అందుకనేసి మేమైతే ఫైనల్లీ ఎవ్వరమైతే ఎక్కడికి వెళ్ళలేదు. కూర్గు నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయాము. అక్కడ నుంచి ఇంకా మా నేటివ్కి వెళ్ళేస్తామనేసి మేమైతే మైసూర్ మీదుగా కొప్పాకైతే వెళ్తున్నాము. సో దారిలో మైసూర్ అయితే తగులుతుంది కదా, సో మైసూర్కి వెళ్దామనేసి ఇంకా కూర్గు వెళ్ళలేదన్న డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు అనేసి మేమైతే మైసూర్ కూడా చూసుకొని వెళ్దాము. లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు మా అత్తయ్య వదిన వాళ్ళు కరెక్ట్ దసరా టైంలో వచ్చారనమాట. దసరా టైంలో మేమైతే మైసూర్ ప్యాలెస్ చూసాము, ఇంకా వచ్చేసి బొటానికల్ గార్డెన్ చూసాము మైసూర్లో. అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈసారి చూడని ప్లేసెస్ ఇంకా షాపింగ్ చేద్దామనేసి అనుకున్నాము. సో నేను ఇక్కడైతే సన్ రూఫ్ ఓపెన్ చేసుకున్న నేను బాబు ఇద్దరం అయితే నించొని నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం. గాలికి ఎక్కువసేపు నిలబడుకోలేకున్నాము. ఎక్కడ చూసినా పొడుగు చెట్లు, చాలా బాగుందండి నేచరు. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ లవర్స్ కానీ ఇలా వాళ్ళు ఎక్కడికిట్టిన ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూర్గ్ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది నేచర్ పరంగా, నైట్ స్టేకి అన్నిటికీ బాగుంటుంది. టెంపరేచర్, క్లైమేట్ అంతా. హనీమూన్ ట్రిప్ కూడా బాగుంటుంది కపుల్స్కి. సో ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే కూర్గ్ ద బెస్ట్ ప్లేస్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్ అనమాట. కానీ ఈ హోటల్ స్టేస్ ఇవైతే టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. సో హోమ్ స్టేస్ తీసుకోవడమే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. సో కూర్గ్ వెళ్ళాలి అనుకునేటట్టయితే నైట్ స్టే మడికేరీలో చేయండి. కూర్గ్లో అయితే చాలా హోటల్స్ ఇవన్నీ చాలా టూ మచ్ ఆఫ్ కాస్ట్లీ ఉన్నాయి. బట్ హనీమూన్ కపుల్స్ మాత్రము హోటల్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి కొద్దిగా బీచ్, ఇవి వాటర్ ఫాల్స్ వ్యూ, కొద్దిగా మౌంటైన్ వ్యూ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా మంచిగా ఉంటుంది అనేసి నేనైతే చెప్తాను. ఇక్కడ చూడండి మా బాబు, నాన్న అక్కడంతా ఎక్కావు కదా అంటే వినకుండా ఎక్కాడు. ఇదైతే మా వదిన తీసింది బ్యాక్ సైడ్ నుంచి షాట్ అనమాట. ఇంకా అయితే మేము రిటర్న్ అయిపోదాం అనేసి ఫిక్స్ అయిపోయాం కదా. వెళ్ళేసరికి దారిలో 10 అయిందనమాట. మనకు ఫారెస్ట్ అంతా దాటుకొని బయటకు వచ్చేసరికి ఇక్కడైతే ఉడిపి వెజ్ అని కనిపించింది. సో ఉడిపి వెజ్ అంటే బాగుంటుంది కదా అనేసి మేమైతే అక్కడికి వెళ్ళామన్నమాట. కానీ ద వరస్ట్ ఫుడ్ ఇన్ ద లైఫ్ అంటే అదే చెప్పొచ్చు. అంత ఘోరంగా ఉంది ఫుడ్. ఎక్కడ కానీ ఇంతవరకు అంత ఘోరంగా ఎప్పుడూ తినలేదు, అంత ఘోరంగా ఉన్నింది ఫుడ్. చూడ్డానికి ఇంత పెద్ద రెస్టారెంట్ లాగా ఉన్నింది, కానీ అస్సలు లోపల టేస్ట్ అయితే బాగానే లేదు. పేరుకు ఉడిపి అని పెట్టుకున్నారు తప్ప అదైతే యాక్చువల్ ఉడిపి వెజ్ హోటల్ అయితే కాదు. మీరు ఎవరైనా కూర్గ్కి వెళ్తే వెళ్ళే దారిలో చూడ్డానికి ఇంతమంది ఉన్నారు కదా, బాగుంటుంది టేస్ట్ అని అనుకున్నాము. లోపలికి వెళ్ళి కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంత ఫుల్ ఉండిపోయారు. సో అందుకనేసి లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాము. కానీ ఫుడ్ ఆర్డర్ చేశాక ఫుడ్ వచ్చిందండి, ద వరస్ట్ ఫుడ్ అనమాట. అస్సలు ఇడ్లీ తెచ్చాడు, ఇడ్లీ బాగాలేదు. మసాలా దోశ చెప్తే ఏది బాగలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకైతే ఎలాగోలా ఇంకా నైట్ కూడా ఫుడ్ సరిగ్గా దొరకలేదు కదా అనేసి, పిల్లలతో ఇబ్బంది పడకుండా అనేసి అప్పటికప్పుడు అక్కడైతే తినేసి వెళ్ళిపోయాము.
చూసాము చాలా వరకు ఫుడ్ వేరే చోట తిందామనేసి. కానీ అక్కడ చాలా వరకు అర్లీ మార్నింగ్ రెస్టారెంట్స్ అయితే లేవు. ఆఫ్టర్నూన్ టైం లంచ్‌కి అయితే దొరికేవి కానీ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఎక్కువ హోటల్స్ అయితే లేవు. సో ఇదండి, పాప అయితే నిద్రపోతుంది, బాబు ఒక్కడున్నాడు. బాబు అయితే అల్లరి చేస్తున్నాడు చూడండి, టేబుల్ పైకి వెళ్ళి రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఈరోజు నా కెమెరా డ్యూటీ అయితే మా వదిన తీసేసుకునింది. ఇంకా పాప అయితే లేచాక చూడండి, దాని అల్లరి అల్లరి కాదు అసలు. ఇకైతే ఈ 15 డేస్ వెకేషన్లో మాత్రము చాలా యాక్టివ్ అయిపోయింది. పిల్లల్ని చూసుకొని అల్లరి ఎక్కువ అయిపోయింది. ముందు వరకు సైలెంట్గా ఉండేది, ఇప్పుడైతే ఇంకా అల్లరి ఎక్కువ అయిపోయింది. అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఇక చూడండి, వాళ్ళ డాడీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలంటది, నడచాలంటది, పరిగెత్తాలంటది. ఇద్దరు నాన్న కూతురు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంతే కదా, మనము మన నాన్నతో ఉండే బాండింగ్ ప్రతి ఒక్క ఆడపిల్లకి అంతే కదా. నా కూతురికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మంచి డాడీ దొరికాడని చెప్పేసి చాలా బాగా ఆడిపిస్తాడు పిల్లల్ని అయితే, దేనికి లోటు చేయడు మా ఆయన. పాపనైతే ఇంకా చాలా ముద్దుగా చూసుకుంటాడు. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ బాగలేదు కదా అనేసి ఇంకా కాఫీ తాగుదామనేసి ఇంకో 12 ఆ టైంలో మైసూర్కి దగ్గర ఉన్న రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. అక్కడైతే మైసూర్ బన్ అనేసి బన్ టేస్ట్ చేద్దామనేసి తీసుకున్నాము. చాలా బాగుంది, స్వీట్ బన్ అనమాట. అంత మంది చాలా బాగుందని చెప్పలేం, బాగలేదని చెప్పలేం, మామూలుగానే ఉండింది. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఫస్ట్ టైం టేస్ట్ చేసామన్నమాట మేమందరం. ఈ రోజంతా పిల్లలతో నా వల్ల అవ్వట్లేదని చెప్పేసి కెమెరామ్యాన్ని మా వదిన్ని చేసేసాను. నాకైతే ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అయితే ఈ ట్రిప్లో కొద్దిగా ఓపిక అయితే నిద్ర రావడం ఇలా ఉండింది. సో అందుకనేసి పాపని అత్తమామకి ఇవ్వడము, లేకపోతే నేను పక్కన రెస్ట్ తీసుకోవడం ఇలా చేశాను. మీరైతే కెమెరాని టర్న్ చేస్తే కనిపిస్తుంది. పాప అయితే అస్సలు ఉండట్లేదు, అమ్మ అమ్మ అని అరిచరిచి ఈ కారు వైపు తొంగి చూస్తుంది. నేనైతే అన్నయ్య కారులోకి షిఫ్ట్ అయ్యాను అనమాట, మైసూర్ బన్ తిన్న రెస్టారెంట్ దగ్గర ఆగేసి. ఇంకైతే నేను నిద్రపోదామని ఎంత ట్రై చేసా కూడా పాప అయితే నా దగ్గరికి వచ్చేసింది. ఇకైతే మేము ఫైనల్లీ మైసూర్లో ఫిష్ యాక్వేరియంకి అయితే విజిట్ చేసాము. ఇక్కడైతే ఇంకా పిల్లలు అక్కడ కూర్గులో ఏం చూడలేకపోయారు కదా, పిల్లల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అనేసి మైసూర్లో యాక్వేరియంకి తీసుకెళ్ళాము. ఇక్కడైతే పిల్లలు కొద్దిగా ఆ ఫిషెస్ అన్నిటిని చూసుకుంటూ డైవర్ట్ అయిపోతారు కదా, పాపం పిల్లలైన ట్రిప్ ఎంజాయ్ చేయాలని మనతో వస్తారు, మనం డిసప్పాయింట్ చేయడం ఎందుకనేసి ఇట్లా యాక్వేరియంలోకి తీసుకొని వెళ్ళాము. ఇక్కడ ఫిషెస్ ఇవన్నీ చూస్తూ పాప అయితే కొద్దిగా భయపడింది, కానీ బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడండి, చాలా బాగా ఎంజాయ్ చేశాడు తనైతే. ఇకైతే పాప ఎక్కడ చూసా భయపడుతుంది, మొబ్బు ఉండేదానా. బాబు మాత్రము చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాడనమాట. ఇంటికి వచ్చాక కూడా అమ్మ ఫిష్ వాటర్ ఎక్కడ కనిపెడితే అక్కడ ఫిష్ అంటున్నాడు. ఫస్ట్ టైం అనమాట తనకి మంచిగా ఇది ఫిష్ ఇలా ప్రతి ఒక్కటి తెలిసినాక ఫస్ట్ టైం అనమాట చూడడం. పాప అయితే ముట్టుకో అన్నా కూడా ఏడ్చేస్తుంది, అస్సలు ఉండట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంకా నేనే ఎత్తుకొని ఆక్వేరియం అంతా కంప్లీట్ అయ్యేంత వరకు తిరుగుతూ ఉన్నాను. బాబునైతే మా మామయ్య చూస్తూ ఉన్నారు. ఇంకైతే చూడండి ఎంత బాగున్నాయో, వెరైటీ ఆఫ్ ఫిషెస్. పిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్ళడం మంచిది, చాలా బెటర్ అనమాట. ఎందుకంటే పిల్లలకి వెరైటీ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఏంటో తెలుస్తాయి. ఇక్కడైతే యాక్వేరియం సెటప్ అయితే చాలా బాగుందండి. వాటర్ ఫాల్స్ లాగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే పైన వాటర్ ఫాల్స్ నుంచి కింద ఫిషెస్ లాగా కనిపించేటట్టు మనకు ఎంట్రన్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచే ఇస్తారండి. కింద తర్వాత అయితే డౌన్ ఫ్లోర్కి వెళ్ళేసి కింద అంతా మీరు చాలా బాగుంది, చెప్పడం కన్నా మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. మైసూర్లో అండి ఇదైతే. మైసూర్కి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి, పిల్లలకి చాలా ఎగ్జైట్మెంట్గా క్యూరియాసిటీగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, షార్క్స్ ఉన్నాయి. ఇలా అయితే యాక్వేరియం చూసే కొద్దీ చూడాలనిపించింది. బట్ ఏంటంటే పిల్లలకి ఎలా ఉందో ఏమో తెలియదు, కానీ నాకు మా వదినకి మాకందరికి ఎలా అనిపించిందంటే యాక్వేరియంలో చూసే కొద్దీ ఎందుకో తల తిరిగినట్టు కళ్ళు తిరిగినట్టు ఉన్నాయి. ఫిషెస్ అయితే చాలా ఉన్నాయండి, కొన్ని అయితే భయపడిపోయి లోపల దాక్కొని ఉన్నాయి. పిల్లలకి అదైతే అక్కడ ఉన్నాయి నాన్న ఇక్కడ ఉన్నాయని పర్టికులర్గా చూపించాల్సి వచ్చింది కొన్ని చోట్ల అయితే. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఎల్లో కలర్ ఫిషెస్, చూసే కొద్దీ చాలా హ్యాపీగా ఉంది.
ఈ ఫిషెస్ని చూసే కొద్దీ మైండ్ ఎందుకో రిలాక్స్డ్గా ఉంది. స్పీసెస్ ఎలాంటి ఫిషెస్ వేశారు ఈ యాక్వేరియంలో అనేసి పర్టికులర్గా మెన్షన్ చేశారు, ఫిషెస్ నేమ్స్ అండ్ దేర్ ఏజెస్ కూడా. సో ఫిషెస్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆ మూతి చిన్న చిన్నగా, నాకైతే పిల్లలు ఒక కార్టూన్ చూస్తారు, ఆ కార్టూన్ అయితే నాకైతే గుర్తొచ్చేసిందండి ఈ యాక్వేరియంలోకి వెళ్ళగానే. ఇక్కడైతే జెల్లీ ఫిషెస్ మాత్రం సపరేట్గా పెట్టారు చిన్న గ్లాస్ యాక్వేరియంలో. ఎందుకు పెట్టారో అలా నాకు తెలియదు. చూడండి ఇలా సపరేట్గా పెట్టాడు ఈ జెల్లీ ఫిషెస్. ఇక్కడ మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు ఆక్టోపస్ ఒక్కటి ఈ యాక్వేరియంలో మిస్ అయిందనిపించింది. వాల్స్కి అంతా మనకైతే ఒక సీ ఎన్విరాన్మెంట్ని అయితే క్రియేట్ చేశారు, చాలా బాగుండిందనమాట. మా బాబు అయితే అస్సలు తిరుగుతూ ఉన్నాడు ఎట్టు పడితే అటు. ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకా మా వదిన మా అత్తయ్యకి మామయ్యకి ఫోటోషూట్ చేస్తున్నారు. వాటర్ ఫాల్స్ మిస్ అయ్యారు కదా, ఇక్కడ నిలబడండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ తీస్తామని చెప్పేసి ఆట పట్టిస్తూ వీడియోస్ అయితే తీస్తున్నారు, ఫొటోస్ వీడియోస్. బాబు అయితే చూడండి, మా అత్తయ్య ఇక్కడ సీట్ ఉంది, ఇక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకుందరండి అని చెప్తున్నారు. మా ఆయన అయితే ఫ్రీ బర్డ్ అయిపోయాడు అనమాట. బాబునేమో మా మామయ్య, పాపనేమో నేను పట్టేసుకున్నాను కదా, అవునికి కొద్దిగా చాలా రిలాక్స్ అయిపోయింది, ఎంజాయ్ చేస్తున్నాడు, యాక్వేరియం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే చూడండి, నేను చెప్పాను కదా ఇందాక ఒక కార్టూన్ అని చెప్పేసి, ఆ కార్టూన్ నేమ్ అయితే నేను ఒకసారి చూసి చెప్తాను ఇంకో షార్ట్లో అనమాట. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇవి చూడండి. బ్లాక్ అండ్ వైట్ లైన్స్తో చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా పాప అయితే భయపడుతూనే ఉంది, అస్సలు వేదాన్ని ఎంజాయ్ చేయలేదు. క్రాబ్ చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే ఇంకో టైప్ ఆఫ్ సూపర్గా ఉండింది, చాలా బాగుందన్నమాట. ఎటు చూసా మన పైన సైడ్ అంతా ఎటు చూసా ఫిషెస్ అయితే కలర్ఫుల్గా ఉన్నింది. ఈ వేలో వెళ్ళేటప్పుడు చాలా బాగుందన్నమాట. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఇక్కడ తీసుకున్నవి. ఆరెంజ్ కలర్ ఫిషెస్ దాంట్లో అయితే ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఇక్కడైతే బ్లూ బ్యాక్గ్రౌండ్ పెట్టారు. సో బ్లూ బ్యాక్గ్రౌండ్ వల్ల అక్కడ ఉన్న ఫిషెస్ అయితే బ్లాక్ ఫిషెస్ సరిగ్గా కనిపించలేదు, కొద్ది క్లియర్గా ఫొటోస్లో అయితే పడలేదు. చాలా బాగుండిందనమాట యాక్వేరియం అంతా, చాలా బాగా ఎంజాయ్ చేసాము. పాప అయితే దిగాలంటది, ఎత్తుకుందామంటే రాదు, ఫిషెస్ని చూస్తే భయపడుతుంది, చాలా సతాయించేసింది కొద్దిసేపు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద ఫిషెస్, అవైతే పైన చూస్తుంటే మీద వచ్చి పడిపోతాయేమో అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు మా బాబు అయితే. చూడండి ఎంత అల్లరి చేస్తుందో, ఎత్తుకోండి అని. నేనైతే ఇంకా 1 అవర్, దాదాపు 1 అవర్ పట్టిందండి యాక్వేరియంలో, ఎత్తుకొనే ఉన్నాను. నాకైతే నడుము నొచ్చేసింది, ఎవరి దగ్గరికి వెళ్ళదు, కనీసం వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళమన్నా కూడా వెళ్ళలేదు. నాకైతే ఎత్తుకొని నడుమును వచ్చేసి దింపానమాట. ఇక్కడ ఈ వేలో వచ్చినప్పుడు చూస్తూ ఉంటుందని, కానీ తను మాత్రం అస్సలు దిగలేదు. ఒక క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. ఒక ప్లేస్లో అయితే మిర్రర్స్ పెట్టేసి మిడిల్లో ఈ ఫిషెస్ పెట్టారనమాట. అవైతే 2-3 పెట్టారు, కానీ మిర్రర్స్లో చూడడం వల్ల చాలా ఎక్కువ కనిపించాయి. అక్కడైతే మా వదిన ఒక కామెడీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. మా వదిన ఆ మిర్రర్స్లో కనిపించేవి కూడా యాక్చువల్ ఫిషెస్ యాక్వేరియం అనేసి అక్కడికి వెళ్ళి వీడియో తీస్తుందనమాట. అదైతే చాలా క్యూట్గా, నేను చాలా నవ్వుకున్నాం అనమాట. బట్ ఆ వీడియో మిస్ అయిపోయింది, ఎవరి మొబైల్లో ఉండిపోయిందేమో. కానీ ఇంకా యాక్వేరియం నుంచి బయటకు వచ్చేసి మేమైతే ఇక్కడ మైసూర్లో ద ఫేమస్ రెస్టారెంట్ అనమాట. మీరు మాత్రం ఖచ్చితంగా మైసూర్కి వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్ని అయితే మిస్ అవ్వకండి. నాన్ వెజ్ తినేవాళ్ళైతే త్రిబుల్ ఆర్ బిర్యానీ సెంటర్ అనేసి ద ఫేమస్ రెస్టారెంట్ అనమాట ఇదైతే. నేనైతే ఇప్పటికీ సెకండ్ టైం అనమాట తినడం త్రిబుల్ ఆర్ బిర్యానీ. ఇదేనండి మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట. మనం అక్కడ ప్లేసెస్ విజిట్ చేయాలన్నా తప్ప ఖచ్చితంగా మైసూర్ ప్యాలెస్ సరౌండింగ్స్లో సర్కిల్స్లో తిరిగి వెళ్ళాల్సిందే అనమాట. చూడండి, ఇదే హోటల్ త్రిబుల్ ఆర్ మైసూర్ బిర్యానీ సెంటర్ అనమాట, ఒక రెస్టారెంట్ అనమాట హోటల్ త్రిబుల్ ఆర్ అనేది. సో మేము ఈ పిక్ అయితే యాక్చువల్గా కంప్లీట్ అయ్యాక, మా లంచ్ అంతా కంప్లీట్ అయ్యాక తీసుకున్న పిక్.
ఇక్కడైతే చెప్పాను కదా, ఈ వీడియోలో మ్యాక్సిమం కెమెరామెన్ మా వదిన ఉంటుందనేసి. నా ఒడిలో అయితే పాప ఉండింది. సో మా వదిన అయితే ఫుడ్ తినేసి రివ్యూ చెప్తుంది. ఇక్కడైతే మేము చికెన్ బిర్యానీ అండ్ చికెన్ 64 ఆర్డర్ చేసుకున్నాం అనమాట. చికెన్ బిర్యానీ అయితే రైస్ ఉందండి, చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. కొద్దిగా పెద్దవాళ్ళైనా బాగా మంచిగా తినగలుగుతారు. మెతుకులు అయితే బియ్యం మెతుకు అయితే మంచిగా ఉండింది. అన్నం మెతుకు చాలా మంచిగా కుక్ అయిందనమాట. సో మా వాళ్ళకందరికీ నచ్చింది. సో మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ని అయితే ఈ లంచ్ ఫుల్ఫిల్ చేసింది. చాలా బాగుండిందనమాట. ఇక్కడ మేమైతే ఇంకా బయటికి రాగానే రెస్టారెంట్ నుంచి బయటికి వెహికల్స్కి అయితే ఇలా లాక్ చేసి పెట్టేశారు పోలీస్ వాళ్ళు. ఫైన్ వేశారండి. సో ఇంకైతే వర్షం ఫుల్ పడుతుంది. ఇంకా ఫైన్ కట్టేసి మేమైతే బయటకు వచ్చేసామన్నమాట షాపింగ్ చేద్దామనేసి. ఇదైతే ఫుల్ షాపింగ్ ఏరియా అన్నమాట. మైసూర్లో మంచి ఏరియా, అన్ని రకాలు ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ దొరుకుతుంది. సో ఇదైతే చూసాము మేమైతే ఈ స్ట్రీట్ అనమాట. అప్పుడైతే దిగి షాపింగ్ చేయలేకపోయాము. జుడియోకి వెళ్ళామన్నమాట. జుడియోలో కొన్ని డ్రెస్సెస్ అలా తీసుకుందామనేసి. ఇంతవరకు మీరు ఎవ్వరూ చూసిండరు. జుడియోలోకి వెళ్ళి ఒక లేడీస్ మాత్రమే నెయిల్ పాలిష్లు అవన్నీ ట్రై చేసేది చూసింటారు. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. మేబీ ఎవరు ఇలా చేసిండరు. మా ఇంట్లో ఒకే ఒక ఆడపిల్ల, చిన్ని క్యూట్టి పిల్ల జాగృతి అనమాట. మిగతా వాళ్ళందరూ మగవాళ్ళే. మాతో వదిలేస్తే పిల్లలు ఎవ్వరూ ఆడపిల్ల వాళ్ళు లేరనమాట. సో జాగృతి దొరికిందనమాట వీళ్ళందరికీ. జాగృతికి అయితే లిప్స్టిక్లు ట్రై చెయ్యరు, కానీ మా ఫ్యామిలీ వాళ్ళు చూడండి, మా అన్నయ్య ఏమో పాపకి అన్ని రకాల నెయిల్ పాలిష్లు తీసుకొని వాటిని ట్రైల్ చేస్తుంటే, మా ఆయన ఏమో పాపని చేయి పట్టుకొని అవన్నీ ఆరపెడుతున్నాడు, కలర్స్ సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట. బావా అది వెయ్యి ఇది వెయ్యి అనేసి. సో ఇంతవరకు నేనైతే చూసే ఉన్నాను మ్యాక్సిమం రీల్స్లలో, ఎవరన్నా చెప్తుంటే విన్నాను. కానీ జుడియోలోకి వెళ్ళి వాళ్ళు పెట్టిన ట్రయల్స్ అన్నీ అక్కడికక్కడ నెయిల్ పాలిష్లు పెట్టుకోవడం, లిప్స్టిక్లు వేసుకోవడం, మేకప్లు వేసుకొని రావడము ఫస్ట్ టైం ఏమో. మేబీ పిల్లలకి ఇలా, మా పాపకు మాత్రం నేను మా వదిన షాపింగ్ చేస్తూ ఉంటే మా అన్నయ్య, మా ఆయన, పిల్లలందరూ కలిసి జాగృతిని ఒక పట్టు పట్టేశారనమాట. అన్ని రకాల నెయిల్ పాలిషెస్ పెట్టి. తను కూడా చూడండి ఎంత క్యూట్గా పెట్టించుకుంటుందో, ఎంత సైలెంట్గా పెట్టించుకుంటుందో. మళ్ళీ పెట్టండి అని అడుగుతుంది వాళ్ళ మామనేమో. చూడండి ఎంత సైలెంట్గా పెట్టించుకుంటుందో. ఎంతైనా ఆడపిల్ల కదా. లిప్స్టిక్ అడిగిందని చెప్పేసి క్యాప్ ఓపెన్ చేయకుండా ఊరికలా లిప్స్కి అలా పట్టించేసి అన్నయ్య చూడండి ఎంత చక్కగా పెడుతున్నారు. మేబీ మా అన్నయ్యకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, మా వదినకు పెట్టి ఇప్పుడేమో వాళ్ళ కోడలి పిల్లకు పెట్టేస్తున్నాడు అనమాట. చూడండి, పెట్టుకునింది కాక చూపించడానికి వచ్చేస్తుంది మా దగ్గరికి. చాలా క్యూట్గా ఉంది పాప అయితే. అసలు పెట్టుకొని అందరికీ చూపిస్తుంది. చూడండి నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను, ఎంత కలర్ఫుల్గా ఉందో అని. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎంతైనా ఆడపిల్లలకి అన్నీ అలంకరిస్తేనే కదా చాలా క్యూట్గా ఉండేది. సో జుడియోలో షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేమైతే మా హోమ్ టౌన్కి రిటర్న్ అయిపోయామన్నమాట. అదేనండి, కొప్పకు రిటర్న్ అయిపోయాము. వెళ్ళే దారిలో చూడండి పాప అస్సలు ఉండనంటుంది. మా కార్ వైపు చూసేసి మమ్మల్ని అయితే పిలుస్తుందనమాట. సో మేమైతే ఇంటికి వెళ్ళేసరికి అయితే నైట్ 8 o'clock అయిందనమాట. వెళ్ళగానే మా అత్తయ్య అయితే రైస్ పెట్టారు. ఇంకైతే మేము ట్రిప్కి వెళ్ళే ముందు మ్యాంగో పికిల్ పెట్టుకున్నామన్నమాట. సో ఆ మ్యాంగో పికిల్ వేసుకొని రైస్ పెట్టేసుకొని అందరము ఒక పట్టు పట్టేసాము. 3 days నుండి ఫుల్ ఈ ట్రిప్స్ వల్ల బయట ఫుడ్ అయిపోయింది కదా. సో నోరంతా చప్పబడిపోయింది. సో అందుకనేసి పికిల్ వేసేసుకొని ఒక పట్టు పట్టేసామన్నమాట. ఓకేనండి, ఇదండి మా వెకేషన్ ట్రిప్ వ్లాగ్స్ అనమాట. ఈ 3 vlogs. సో ముందు వ్లాగ్స్ చూడకుంటే వెళ్ళి చూసేయండి. కింద అయితే ట్యాగ్ చేస్తాను. ఓకేనండి, బాయ్. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.